మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 20వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి, అలాగే మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు, ఆ మినిస్టర్ దానికి సంబంధించిన దేవాదాయ మంత్రి కాబట్టి ఆత్మకూరులో చంద్రబాబు నాయుడు గారు అష్ట ఆరోగ్యంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజలు ఎప్పుడు నిరంతరం ప్రజల మీదనే ఆయన దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడికి ఒక గొప్ప కార్యక్రమం లాగా ఆత్మకూరులో అగ్రికల్చర్ మార్కెట్ ఎదురుగా చేస్తున్నటువంటి జన్మదిన కార్యక్రమాన్ని ప్రతి గుడిలో కూడా, నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆయనకు పూజా కార్యక్రమాలు కూడా అన్ని గుళ్ళలో కూడా ఆ రోజు 20వ తారీఖు ఆయన బర్త్డే కార్యక్రమాన్ని అన్ని గుళ్ళలో కూడా చేస్తారు. అదేవిధంగా మా ఆత్మకూరులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి ప్రతి క్లస్టర్ నుంచి కాంచి, యూనిట్ నుంచి కాంచి, బిఎల్ఏ కావచ్చు, ప్రతి నాయకుడు ఒక 7,800 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో చిన్న పదవులు కానీ అందరూ ఉండేవారు అందరూ కూడా వచ్చి రేపు 20వ తారీఖు జరగబోయే మన చంద్రబాబు నాయుడు బర్త్డేని సెలబ్రేషన్ చేసుకునేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే మా మంత్రివర్యులు దీన్ని ఒక ప్రెస్టీజిగా తీసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా మంత్రివర్యులు ఇది చేస్తున్నారు. కాబట్టి ఎందుకు ఇది చాలా మంది ఏరే రకంగా అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని మా రామనాయుడు గారు, ఆయన కూడా దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి హోమాలు చేసి, యజ్ఞాలు చేసి చాలా మంది ఈ విధంగా చేస్తే ఆయన ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని చెప్పి దాన్ని బట్టే ఆయన చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేదు. అలాగే చాలా మంది ఈ పెద్దలందరూ కూడా తెలుసు, ఒక హోమం కానీ ఒక యజ్ఞం దేనికి చేస్తారంటే వర్షాలు లేనప్పుడు ఆ దేవుడికి మరి యోగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, వర్షం పడేదానికి. అట్లాగే మా చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ఆయన్ను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అన్ని గుళ్ళు కూడా పూజా కార్యక్రమం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను. హోమానికి ముందు వైపులా రాజా గోపురం అనేది రాజమార్గం అన్నమాట. ఈ రాజమార్గం అనేది ఒక పెద్ద యోగం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు ఆ విధంగా సెట్టింగ్ చేసి చేస్తున్నటువంటి కార్యక్రమం అది చాలా మంచి కార్యక్రమం. రాజమార్గానికి చిన్న ఒక ద్వారం పెట్టి దానికి డెకరేషన్ చేసి అందులో ప్రతి కూడా ఏ ఒక్కరు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మేము నా అభిమానంతో మేము చేస్తాం తప్పక ఏరే ఉద్దేశం కాదు. రామనాయుడు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేస్తున్నాం. రామనాయుడు గారు ఎప్పుడు కూడా ఈ సంవత్సరమే కాదు, గత 10 సంవత్సరం కూడా చేశాం. ఇవాళ కొత్తగా చేసినటువంటి కార్యక్రమం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏరే ఉద్దేశంగా అనుకోకూడదని చెప్పి ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తరంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీ సోమవారం మా ప్రియతమ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలను కనీ విని ఎరుగని రీతిలో మా ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరపబోతున్నాము. ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కాబట్టి ఒక ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం తప్పితే ఇంక వేరే ఉద్దేశం మాత్రం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఈ రోజు కూడా 76 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అంత యాక్టివ్గా ఉన్నాడు. దానికి కారణం ఆయన క్రమశిక్షణ, ఆయన ఆరోగ్యం
అంత కాపాడుకోవడం అన్నమాట. మరీ ఇంత ఎక్కువ ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రార్థించాలని చెప్పి ఆయన్ని మరింత ఈ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగు చేయాలని చెప్పి ఆ కోరికతో మా ప్రీతమ నాయకులు మన గౌరవనీయులు రామనాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు కూడా దయచేసి మీరు వక్రీకరించాల్సిన అవసరం లేదని నేను మళ్ళీ కూడా కోరుకుంటూ అందరూ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, ఎందువల్లంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో రామనాయుడు గారు ఎంత చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దీన్ని వేరే విధంగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, చాలా మంది ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎంతో సంతోషంగా, ఎప్పుడూ లేదు మనకు ఈ విధంగా జరగడం అని చెప్పి ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి కూడా వారే కూడా కోరుకుంటున్నారు. ఈ రాజగోపురం అనేది ఈ సంవత్సరం కొత్తగా పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తారు. దీని అందరూ కూడా చాలా మంచిగా దాన్ని చూసుకుంటున్నారే కానీ వేరే ఉద్దేశంతో కాదు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి ఉండగా చివరిగా నేను అందరికి కూడా కోరుకుంటూ అందరినీ ప్రార్థిస్తున్నానని తెలియజేస్తున్నాను.